న్యూ ఇయర్ సందర్భంగా వాట్సాప్లలో సర్క్యులేట్ అవుతోన్న నకిలీ గ్రీటింగ్స్, ఆఫర్స్, లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. డిస్కౌంట్ లింక్లపై క్లిక్ చేయొద్దంటూ సూచనలు చేస్తూ ఉన్నారు. లింక్ క్లిక్ చేస్తే ఫోన్లో మాలిషియస్ ఏపీకే సైలెంట్గా ఇన్స్టాల్ అవుతుందంటూ హెచ్చరిస్తున్నారు. ఏపీకే ద్వారా ఓటీపీలు అలాగే బ్యాంకు వివరాలు, వాట్సాప్ అకౌంట్స్ కూడా హ్యాక్ అవుతాయంటూ ఉన్నారు. సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారంటున్నారు. బాధితుల పేరుతో ఇతరులకు స్కామ్ మెసేజ్లు పంపే అవకాశం కూడా ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు. కుటుంబం, గ్రూప్ మెసేజ్ల ద్వారా స్కామ్ లింక్లు ఫార్వర్డ్ అవుతున్నాయంటూ గుర్తించారు. న్యూ ఇయర్ సందర్భంగా సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఉంది అని సూచిస్తూ ఉన్నారు. వాట్సాప్ 2 స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఆన్ చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు. మెసేజింగ్ యాప్స్ ద్వారా వచ్చిన యాప్లను ఎప్పటికీ ఇన్స్టాల్ చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సైబర్ మోసం కనుక జరిగితే వెంటనే 1930కు కాల్ చేయాలంటున్నారు.